తిరుమల నెయ్యి వ్యవహారం రోజు రోజుకు తిరుగుతున్న మలుపుల కారణంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలు గాయపడుతున్నాయని, ఆవేదనతో హృదయాలు తల్లడిల్లిపోతున్నాయని నవీన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ, టీటీడీలో 2013 నుంచి 2022 వరకు ఇద్దరు శానిటరీ ఇన్స్పెక్టర్లతో ల్యాబ్ రన్ చేశారు. దాని కారణంగా ముడి సరుకుల నాణ్యతలో అవినీతి జరిగిందని, దానిపై దృష్టి సారించాలన్నారు. తిరుమల ల్యాబ్లో 2012 నుంచి 2025 వరకు అంటే సుమారు 13 సంవత్సరాలు సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయకుండానే ముడి సరుకుల నాణ్యతను పరిశీలించడం, అప్రూవల్ చేయడం అవినీతికి రాచమార్గంగా మారిందన్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారం రోజు రోజుకు మలుపులు తిరుగుతూ కోట్లాది మంది భక్తుల మనోభావాలు గాయపరిచే విధంగా తయారవుతోందండి. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నేను మెయిల్ చేస్తున్నాను. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. అసలు టీటీడీలో లెక్కల గణాంకాధికారి చిరకాలంగా తిష్ట వేస్తున్నారండి, ఎవరిని రానియకుండా. వాళ్ళ ఎన్ని కోట్లు ఎప్పుడు రిలీజ్ చేశాడు, నిబంధనలు ఏ విధంగా టెండర్లలో సడలించేశారు అన్న సమాచారాన్ని, అదేవిధంగా అర్హత లేకపోయినా కేవలం ఇద్దరు శానిటరీ ఇన్స్పెక్టర్లను పెట్టుకొని 2018 నుంచి 2022 వరకు ల్యాబ్ని రన్ చేశారండి. వాళ్ళకి ఎటువంటి అర్హత లేదు. అర్హత లేకపోయినా కూడా కోట్లాది రూపాయల ముడి సరుకుల్ని పైకి పంపివ్వడము, ల్యాబ్లో టెస్ట్ చేసినట్లు, ఆ టెస్ట్ చేసిన రిపోర్ట్ ఓకే అయినట్లు ఈ విధంగానే రన్ చేసుకుంటూ వచ్చేసారు. నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు కూడా ఈరోజు లక్ష్మీ శ్రీనివాస మెన్ పవర్లో పనిచేసే వాళ్ళని అవుట్సోర్సింగ్ వాళ్ళకి అంత పెద్ద బాధ్యతలు అప్పగిస్తే ఎక్కడ పారదర్శకత ఉంటుందండి? దయచేసి నేను టీటీడీ ఉన్నతాధికారులను విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైతే ల్యాబ్ ఉందో ముడి సరుకులు పరీక్షించే ల్యాబు అక్కడ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉండేటట్టుగా చూసుకోవాలి. ఈరోజు కూడా అవుట్సోర్సింగ్ ద్వారా ఎవరో వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని, బంధువుల్ని తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా తొలగించండి, లేదా వాళ్ళని రెగ్యులర్ చేయండి. ఆడ పనిచేస్తున్నటువంటి వాళ్ళకి అనుభవం ఉంది, వాళ్ళని రెగ్యులర్ చేయాలి, లేదా పర్మనెంట్ ఉద్యోగస్తులన్నా ఏర్పాటు చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే కోట్లాది రూపాయల ముడి సరుకులు కొనుగోలు చేసేటప్పుడు దాన్ని పరీక్షించే వాళ్ళు లక్ష్మీ శ్రీనివాస మెన్ పవర్లో ఉంటే వాళ్ళు ఏమి బాధ్యతగా పనిచేస్తారండి? నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, కోట్లాది రూపాయలు నిధులు టెండర్లని సడలించి విడుదల చేసినటువంటి ఆ గణాంకాధికారిని ఖచ్చితంగా గుర్తించాలి ఓ బాలాజీ అని భగవంతుని వేడుకుంటున్నాను. ఆయన లెక్క తేలిస్తే టీటీడీలో జరిగినటువంటి అవినీతి లెక్కలన్నీ కూడా బయటకు వస్తాయి. దాని మీద దృష్టి సారించాలని చెప్పని నేను